హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ అండ్ డీర్ గేమింగ్. ఈరోజైతే నేను చింటూ పీవీపీ ఆడబోతున్నాం. టోటల్ 5 స్టేజెస్ ఉంటాయి. ఎవరైతే 3 పాయింట్స్ విన్ అవుతారో వాళ్ళే ఓవరాల్ విన్నర్ అన్నట్టు. స్టేజ్ పెరిగే కొద్దీ మన ఆర్మర్ ఇట్లా అన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రౌండ్ ఏమో మేము మామూలుగా ఫిస్ట్ ఫైట్ చేద్దాం. ఓకే, విష్ మీ లక్. రెడీయా? స్టార్ట్ కన్నా బిన్ను నన్ను 3, 2, 1 స్టార్ట్ అని చెప్పు. 3, 2, 1 స్టార్ట్. రౌండ్ 1 ఫైట్. ఈ ఫైట్ అయితే మంచిగా గడుస్తుంది. ఎవరి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మా అన్నయ్య కొంచెం చింటూని కొడుతుండు చాలా. ఇప్పుడు చింటూ మళ్ళీ వస్తుండు. ఎస్, ఫస్ట్ రౌండ్ అయితే మా అన్న గెలిచిండు. ఇప్పుడు సెకండ్ రౌండ్ మొత్తం ఇట్లా గీరప్ అయి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఓకే, లెవెల్ 2 అయితే మేము లెదర్ ఆర్మర్ ఇంకా వుడెన్ స్వార్డ్ తోటి ఉంటాం. ఇది ఫస్ట్ పాయింట్ ఏమో నేను గెలిచిన ఫస్ట్ లెవెల్. నాకు 1 పాయింట్ యాడ్ అయింది. ఇంకా 2 పాయింట్స్ వస్తే నేను విన్నర్. చింటూకి ఇంకా 3 పాయింట్స్ వస్తే విన్నర్. ఓకే, ఇప్పుడు మా తమ్ముడు 3, 2, 1 స్టార్ట్ అంటారు. అప్పుడు మేము పోతాం. 3, 2, 1 స్టార్ట్. రౌండ్ 2 ఫైట్. ఓకే, లెదర్ రౌండ్ కూడా నేనే విన్ అయినా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అంతా గేర్ సెటప్ అయి మళ్ళీ కలుద్దాం. అంతలోపు మీరు కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కట్ అవుతుందా? ఓకే, సో గాయస్, ఈ లెవెల్ అయితే మేము ఐరన్ ఆర్మర్ ఇంకా ఐరన్ స్వార్డ్ అట్లానే కొంచెం బాగా ఇంటెన్స్గా ఉండాలని షీల్డ్. బాబు, నీ షీల్డ్ చూపెట్టు. బాబు, నీ షీల్డ్ ఏది? బాబు, నీ షీల్డ్ చూపెట్టు బాబు. ఓకే, మేమైతే షీల్డ్ పెట్టుకుంటాం. కొంచెం ఇంటెన్స్గా ఉండాలని చూపెట్టినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక మా తమ్ముడు మళ్ళీ 3, 2, 1 స్టార్ట్ అంటాడు. మళ్ళీ మేము ఫైటింగ్ చేస్తాం. ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోండి. నేనే లేటు. అయ్యో 1 మినిట్ ఏదో నొక్కినా. ఇట్లా కూడా ఉంటుందా? ఓకే, ఏదో ఒకటి. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడైతే రౌండ్ 3 ఫైట్. ఓకే, కొంచెం గ్లిచ్ అయింది గైస్. సారీ గైస్, బట్ గ్లిచ్ అవుతుంది. అది డోంట్ వరీ అవ్వగలి, జస్ట్ మ్యాచ్ చూడాలి అంతే. సారీ, బట్ ఇద్దరు షీల్డ్ పెట్టుకున్నారు డిఫెన్స్ కోసం. కమల్ ఈసారి నేను విన్ అయినా. ఈసారి అయితే చింటూ విన్ అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాన్. ఓకే, ఈసారి నేను విన్ అయినా. సరే లేరా. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ అయితే ఇప్పుడు డైమండ్ ఆర్మర్ విత్ ఏంటది దాని పేరు ఏంటి ఏదో అన్నాం కదా, షీల్డ్. డైమండ్లో అయితే యాక్స్ ఉంటుంది, షీల్డ్ కూడా ఉంటుంది. సో మళ్ళీ డైమండ్ అప్పుడు మళ్ళీ కలుద్దా. ఓకే, మొత్తం సెటప్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. సో గాయ్స్, ఈ రౌండ్ అయితే మేము డైమండ్ ఆర్మర్ ఇంకా షీల్డ్ ఇంకా యాక్స్ ప్లస్ స్వార్డ్ తోటి ఉంటాం. ఈ రౌండ్ కూడా కొంచెం హార్డ్ ఉంటుందని అనుకుంటానా. ఇప్పటికైతే స్కోర్ బోర్డ్ అయితే నాకు 2, చింటూకి 1 పాయింట్. ఇప్పుడు దీన్ని బట్టి ఇంకా లీడ్ పాయింట్కి వస్తాం. ఒకవేళ ఈ మ్యాచ్ నేను విన్ అయితే ఓవరాల్గా నేను విన్ అయినట్టు. కానీ అయినా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఒకసారి ఆడి చూస్తాం. అట్లా ఆడి చూస్తాం. ఇప్పుడు ఒకవేళ చింటూ విన్ అయితేనట ఇక లాస్ట్ మ్యాచ్ ఎవరు విన్ అయితే వాళ్ళే
ఆ ఓవరాల్ విన్నర్ అని డిక్లేర్ చేసేద్దాం. ఇక మా తమ్ముడు 3-1 స్టార్ట్ అంటాడు. త్రీ టూ వన్ స్టార్ట్ ద మ్యాచ్. రౌండ్ 4 ఫైట్. ఇప్పుడైతే మా అన్నయ్య షీల్డ్ పెట్టుకున్నాడు, చింటూ కొడుతుండు. మా అన్నయ్య కొడుతుండు, చింటూ షీల్డ్ కొంచెం పెట్టుకోలే అనుకుంటా, పెట్టుకోలే. ఇప్పుడు మా అన్నయ్య గెలిచేనట్టున్నాడు కొంచెం. ఇప్పుడు ఇద్దరు షీల్డ్ పెట్టుకున్నారు. చింటూ ఎడ్జుకున్నాడు. సో ఓవరాల్గా నేను విన్ అయినట్టు. సో అయినా కానీ మేము ఇంకో మ్యాచ్ ఆడతాం. మేమైతే ఇప్పుడు నేనైతే 3 పాయింట్స్ తోటి నేను లీడింగ్ ఉన్నా. అంటే నేనే ఆఫ్ కోర్స్ ఇప్పుడు చింటూ నెక్స్ట్ మ్యాచ్ విన్ అయినా నేనే విన్ అయినట్టు. కానీ చింటూ కోరిక వేరే, కానీ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడదాం. ఇక వీడియో కొంచెంసేపే ఉన్నది కదా, అందుకే లైట్గా వీడియోని కొంచెం లాంగ్ చేద్దామని ఇంకో మ్యాచ్ కూడా పెట్టుకుంటాం. ఈసారి మేస్ వస్తుంది. అసలుకే ఈ మైన్క్రాఫ్ట్ మొత్తంలో అదే పవర్ఫుల్ వెపన్ అని విన్నాను. సో చూస్తాం ఎలా ఉంటుందో దాని పవర్ కూడా. బాబు ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఇంట్రడక్షన్ ఇస్తా అంటే నువ్వు కూర్చోతీడా, వెళ్ళిపో, ఓన్లీ జడ్జెసే. సో మేమైతే మళ్ళీ ఐ ఆమ్ ది జడ్జ్, యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, డోంట్ క్రై. ఓకే, మేమైతే ప్రస్తుతానికి నెదరైట్ ఆర్మర్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే నేనైతే రెడీ ఉన్నా. మరి నువ్వేం తీడ కూర్చున్నా, వెళ్ళిపో. చీటింగ్. బయటికి వెళ్ళి ఆడద్దు, లోపలనే ఆడాలి. సో ఈ రౌండ్లో అయితే మేము నెదరైట్ హెల్మెట్, నెదరైట్ ఆర్మర్ మొత్తం సెటప్, అతో ఒక షీల్డ్, ఒక స్వార్డ్, ఒక యాక్స్, అలానే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అయిన మేస్ కూడా తీసుకున్నాం. సో ఈ మ్యాచ్ ఎట్లుంటుంది చూద్దాం. ఓకే, మళ్ళీ మా తమ్ముడు మళ్ళీ 1 2 3 స్టార్ట్ 3 to 1 స్టార్ట్ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మేము సర్వైవల్ చేసుకుంటాం. ఒక్క నిమిషం. సర్వైవల్. ఓకే, ఇప్పుడైతే మేము సర్వైవల్ చేసుకున్నాం. 1 minute, ఫుడ్ తింటా. చింటూ నాకు ఫుడ్ కావాలి. నాకు ఫుడ్ లేదా? ఒక్క నిమిషం. నేను గాయస్ ఒక్క నిమిషం. నేను ఒకసారి ఫుడ్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. కింద కూర్చో, మంచిగా కూర్చో ఆడ ప్లేస్లో. ఓకే. సో నేనైతే ఫుడ్ తినేసిన. ఇప్పుడు చూద్దాం ఇక ఎవరికి వెళ్తారో, నాకు కూడా తెలియదు అంతేగాను. సో ఓకే బిను, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే, ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇప్పుడైతే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ యూజ్ చేస్తుంది. మేస్. 3 2 1 స్టార్ట్ ద మ్యాచ్. లాస్ట్ రౌండ్ ఫైట్. మా అన్నయ్య వెళ్తుండు, కానీ చింటూ ఇంకా రాలే. వెళ్ళిండు చింటూ.
నాకైతే హాఫ్ హార్ట్ ఉన్నది. నేనైతే ఉన్నది చింటూకి వెళ్తాడు అనుకున్నా. నాకు తెలియదు అసలు. నాకు కూడా ఆ పాటే ఉన్నది. ఫుల్ ఇంటెన్స్ ఉన్నా నాకైతే. నేను కూడా ఫుల్ భయపడ్డా. సడన్గా కొడదాం అనుకున్నా, కానీ కొద్దిగా అలా మిస్ అయింది. నాకైతే హాఫ్ హార్ట్ ఉన్నా ఘోరంగా. చింటూ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు కొంచెం. ఏడున్నా ఘోరంగా. నేను బయట తీసుకోండి. అదేంది ఒకసారి నేను నీ దగ్గరికి వస్తా. నేనే వస్తా. నీ వచ్చిన నేను ఫస్ట్ వచ్చిన. దట్స్ చీటింగ్. నేను ఫస్ట్ వచ్చిన. నీ దగ్గరికి వచ్చిన ఫస్ట్. నేను విన్ అయినా. ఓకే నేను ఐ వాన్. పారిపోకట్లా. నీ ఎక్స్పీరియన్స్ చెప్పవా కొంచెం? ఓకే మంచిగా ఉంది, కానీ చాలా కష్టపడాలి. బట్ అవి కొద్దిగా లాగ్ ఉన్నది ఫోన్లలో. ఓకే, ఇక మేమైతే ఈ వీడియోని ఎండ్ చేద్దామా, లేదంటే అట్లా కొంతమంది జాంబీస్ తోటి కూడా ఫైట్ చేద్దామా? ఎపిసోడ్ ఉంది కదా, తర్వాత చేద్దాం. తర్వాత చేద్దామంటావా ఇక? సో బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. Like and subscribe. Thanks for watching. Like and subscribe. We'll meet in the next one. Bye bye. See you later.